ఇంగ్లీష్ ఉంటుంది. శంకర్ సార్ ఉన్నారు అది. అవును, ఇనుములో కూడా రాసింది మీరు ఒకటి. సో ఆయనతో నేను సరే కొంగ పరపర ఇది వద్దు సార్ అన్న అనగానే మరి ఎట్లా అన్న సార్ నేను చిలక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పదాన్ని మనం చేర్చినాం. మనసును కూడా ఒక గాలిపతంగం లాగా అనేది నేను తెలుగీకరించాను. అది అక్కడ మనస అనేది యాజ్ ఇట్ ఈజ్ డబ్బింగ్ కాదు. నేను ఇట్లా తెలుగుదనంలో వచ్చి పుట్టిన పాటలాగా రాయాలి అంటే ఇట్లా మనం కొంత చొరవ తీసుకోవాలని నేను ఆ ఫార్ములా నేను పాటించాను. అత్యున్నం సాంగ్ లో కూడా ఆ సినిమా ఎప్పుడో వచ్చింది, చూసేసాను, అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఒక్కంటి పాదాలు నేను దాని గురించే చెప్తున్నాను. నేను ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడు. నేను ఎందుకు వింటున్నానో తెలియదు, ఆ పాట ర్యాండమ్ గా వచ్చింది వింటున్నాను. అంటే వినేసిన సినిమా పాట మళ్ళీ ఎందుకులే అన్నట్టు కొత్తది చూస్తున్నాను, ఆ పాట వింటున్నాను. ముక్కంటి పాదాలకు నేను ముద్దు పెట్టాను, ముఖ్యంగా ప్రజల గుండెలో నన్ను పెట్టాడు.